సపోర్ట్ చేయండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మొఖాలు అర్థమైనట్టు అలా పెట్టండి, బండాలు నడిచి వెళ్ళిపోద్ది అంతే. మీరు క్వశ్చన్ మార్క్ పెట్టారంటే నేను తెల్లవారులు చెప్తూ ఉంటాను. మరి దేవుడు నన్ను నమ్మించిన సమయం కనుక దాన్ని ఓము చేయకూడదు. సరే, ఎప్పుడైతే సొసైటీకి ఆయన వాక్కు అందదో ప్రపంచం రకరకాల కోణాల్లో అన్ని డిగ్రీల్లో చెడిపోయింది. మొదటి డిగ్రీ, సామాజిక ప్రపంచం కుప్పకూలింది. సామాన్య జనాంగంలో పదాలు అందనంత ఘోరకలి జరిగింది. ఒక రైటర్ ఇలా అన్నాడు, క్రొత్త నిబంధన వెలువడే సమయానికి, వాక్కొచ్చే సమయానికి మధ్య సామాన్య జనాంగంలో ఏం జరిగిందంటే సామాజిక ప్రపంచంలో అశాంతి నెలకొందట. ఈరోజు పరిస్థితులు మీరు మైండ్లో పెట్టుకుని వినండి ఈ వాక్యాన్ని. సామాజిక ప్రపంచంలో అశాంతి నెలకొంది, సమాధానం పల్చని పొరగా మారిపోయింది. వాక్యం లేక సామాన్యులు విదేశీయ పరిపాలన కింద మగ్గుతున్నారు. ఆ విదేశీయ పరిపాలకులు ఆ రోజు రోమన్స్. ఈరోజు ఎవరున్నారో మీకు తెలియాలి. సామాజిక ప్రపంచం అశాంతితో ఉంటే, సమాధానం పల్చని పొరలా ఉంటే, విదేశీయులు రోజు రోజుకి పెత్తందారీ వ్యవస్థ పైకెక్కి తొక్కి 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 నార తీస్తుంటే వారి పన్నులు కట్టలేక రక్తం ఒలిగించేశారు. ఫస్ట్ సెంచరీలో జరుగుతున్న హిస్టరీ ఇది. దీనికి బైబిల్కి సంబంధం ఉందంటే అసలు బైబిల్ చరిత్రే మొదటి శతాబ్దంతో ముడిపడి ఉంది. ఇంకా ఏం జరిగింది? మోసము, అవమానము సామాన్యమైపోయి రెగ్యులర్ ఈవెంట్స్ లాగా అయిపోయినాయి అంటవి. పన్ను మీద పన్ను, పన్ను మీద పన్నేసి మనుషుడు కట్టకపోయేసరికి వాడిని బానిసను చేశారు. బానిసలు చివరికి దేశమంతా దుఃఖంతో కన్నీరు కార్చి ఈ రోదని, ఈ గోస, ఈ పెత్తందారి వ్యవస్థ నుంచి మేము బయటకు రాలేమా? ఫేజ్ 2, రాజకీయ ప్రపంచం. అది ఎలా ఉందంటే పరిపాలకులు గర్విష్ఠులై మదమెక్కు కొట్టుకున్నారు. పరిపాలకులు గర్విష్ఠులు అవడం కాదు, బహిరంగ పాపంలో తొలతూగుతున్నారు రోజు రోజుకి. ఎవడో గవర్నర్ ఉన్నాడు, ఆ గవర్నర్ ఏరోదు, ఆ ఏరేదుగాడు సరాసరి 9 భార్యను తెచ్చే వాడి ఇంట్లో పెట్టి అదొక రాయల్ లుక్ అన్నట్టు చూపించాడు. అధికారులు గర్విష్ఠులు అయిపోయారు. దేశ సౌభాగ్యాన్ని రోజు రోజుకి తిన్నారు. దేశ సౌభాగ్యాన్ని సామాన్యుడికి అందకుండా వారు సుఖభోగాలకు పెట్టింది పేరన్నట్టు రాసుకున్నారు. రాజకీయ ప్రపంచం కూడా దెబ్బతిన్నది. ఫేజ్ 3, మత ప్రపంచం. మతం ఇంకా దిగజారిపోయింది. ఆ రోజు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఎవరైనా యాజకులు నియమింపబడాలి అంటే యాజకుల్ని ఎలా నియమించారో తెలుసా? అహరోను క్రమాన్ని బట్టి, మోసే క్రమాన్ని బట్టి రావలసిన ప్రధాన యాజకుడిని సిరియా గవర్నర్ లంచాలు తీసుకుని నిలబెట్టడం మొదలెట్టాడు. అన్న కైఫా అన్నవారు వాళ్ళ యాజకత్వంలోకి ఎలా వచ్చారంటే లంచాలిచ్చి, లంచాలతో మత వాతావరణం. పూజారులైనా, దేవజనులైనా, యాజకులైనా ఎవరైనా ఎవరు నియమిస్తున్నారయ్యా అంటే రాజకీయ నాయకులు నియమిస్తున్నారు. యాజకుడి అహరోను క్రమంలో రావడం మానేశాడు, దేవుని పిలుపు అందుకోవడం మానేశాడు. చివరికి లంచాలు ఇచ్చినోడికే పోస్టింగ్ వేయడం రెడీ చేశారు. ఈరోజు మీకు జరుగుతున్న సంగతులన్నీ ఏవైతే ఈరోజు మనం చూస్తున్నామో పేపర్లో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రికల్ మీడియాలో చూస్తున్నాము, ఇవన్నీ ఆ రోజు జరిగాయి. ఇంకా ఏం జరిగాయో తెలుసా? అతడు దేవుని పక్షముగా ప్రజలకు రాయబారుగా ఉండాల్సిన ఈ దైవజనుడు రాజకీయ నాయకులకి, ప్రజలకి రాయబారైపోయాడట. ఈరోజు అలా ఉన్నారులే చెప్పండి దైవజనులు. క్రిస్మస్కి గొప్ప గొప్ప దైవజనులు వస్తారు లేదు నాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వచ్చి చెప్తారు. ఓటింగ్ అంతా దొరికే టైమింగ్ అదే. రొంపు రాజకీయాలకి సేవకులకి సంబంధం ఏంటంటే సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు లేకపోతే వాళ్ళ సేవను జరగనివ్వరు, సేవను ఆపేస్తారు.
సంఘ నాయకత్వాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సిరియా గవర్నర్ ఎవడైతే ఉన్నాడో వాడి కైఫా అన్నాన్ని గ్రిప్పులో పెట్టడం కాదు, వాడి గ్రిప్పులోకి ఈ వంకర మనుషులు వెళ్ళి కూర్చున్నా. సామాజిక ప్రపంచం దెబ్బతింది, రాజకీయ ప్రపంచం పెట్టరేగిపోయింది, మత ప్రపంచం రోజు రోజుకి పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. మణిపూర్లో జరుగుతున్న వింత సంఘటనలు ఆ రోజే జరిగాయి. ఇంకేం జరిగాయంటే పేజ్ 3, పేజ్ 4 అందులో జరిగింది ఏంటో చూసినా మత పార్టీలు పుట్టుకొచ్చాయి. వాళ్ళ మతం కొరకు ఏదైనా చేస్తారు, ఆ మతం కొరకు ఎదుటోడిని చంపుతారు, అవసరమైతే తలకాయలు రాళ్ళు ఇచ్చి కొట్టి పగలు కొడతారు. అందులో వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్ ఎవరు తెలుసా? సౌలు. ఆ మత పార్టీలో పుట్టిన భయంకరమైన పార్టీ, ఆ పార్టీ పేరు పరిసయ్యుల పార్టీ. వాళ్ళకు విజన్ ఉందట. వాళ్ళకి ఆ విజన్ ఏంటో తెలుసా? రే, మన సనాతన ధర్మాన్ని కానీ, మన ధర్మశాస్త్రాన్ని కానీ, మన మోసే నియమాన్ని కానీ పాటించిన వాడు ఈ దేశంలో ఊపిరి పీల్చడానికి వీల్లేదు, లేకుండా ఒక్కొక్కడు అన్నారట. ఎదిరించేవాడు రోమా గవర్నర్ అయినా, రోమా అధికారి అయినా, వాడు చక్రవర్తి అయినా, వాడు కూర్చి మీద ఉండగానే వాడు తాట మనం తీయాలని పెళ్ళిళ్ళు సైతం మానేసి మనుషులను చంపడానికే కొత్త పార్టీలు పుట్టించారు. దాని పేరు, ఒక పార్టీ పేరు పరిసయ్యులు. రెండవది సద్దుకయ్యులు. వీళ్ళ నిబంధన చేత పట్టుకుంటారు, బోధ చేత పట్టుకుంటారు, మేము దేవుని పిల్లలమని చెబుతారు. కానీ వారు ప్రార్థనల గోపురాల దగ్గరికి పోయి అది నమ్ము ఇది నమ్ము, మేము నమ్మరవి మీరు నమ్మారంటే మిమ్మల్ని చంపబడేస్తామని. ఒక్క దేవుడు ఒక్కసారి మాట్లాడడం మానేసరికి, ఆయన 400 సంవత్సరాలు మాట్లాడడం మానేసేసరికి ప్రపంచంలో ఎన్ని కోణాలు, ఎన్ని రకాలుగా ఆ రోజు పుట్టుకొచ్చే చూడండి. సామాజిక ప్రపంచం దెబ్బతిన్నది, రాజకీయ ప్రపంచం దెబ్బతిన్నది, మత ప్రపంచం దెబ్బతిన్నది, మత పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇన్ని ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఒక్క కోణం ఏంటి, అన్ని కోణాల్లో దేవుని వాక్కు అందకపోయేసరికి సొసైటీ అన్ని కోణాల్లో పెట్టరేగిపోయింది. ఇప్పుడు నా ప్రశ్న, ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉన్నాయంటే ఆ రోజున్న రాజకీయాల్లాగే చెప్పండి. ఈ రోజు రాజకీయాలు ఉన్నాయి, ఆ రోజు మతాలు ఉన్నట్టే ఈ రోజు మతాలు ఉన్నాయి. ఆ రోజు సామాజిక ప్రపంచం ఇబ్బంది పడినట్టే ఈ రోజు సామాజిక ప్రపంచం ఇబ్బంది పడుతుంది. ఆ రోజు ఏం జరగా ఈ రోజు అదే జరుగుతుంది. అదే విషయాన్ని బైబిల్ కంపేర్ చేసింది. ఏమంటుందో ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక, త్వరగా అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే ఆ సమాజాన్ని 400 సంవత్సరాలు ఆ మధ్యస్థపు చీకటి ప్రపంచాన్ని అప్పగించేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండుకొనిన వారే, కొండగాండ్రులు, అపవాదికులు, దేవుణ్ణే దూషించేవాళ్ళు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిరర్ధులయుండిరి. ఇట్టి కార్యములు అభ్యసించిన వారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయవిధిని బాగుగా ఎరుగుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని ప్రాక్టీసులో పెట్టిన వారితో సంతోషముగా సమర్థిస్తున్నారు. మేము మిమ్మల్ని గెలిపించుకున్నామయ్యా, మిమ్మల్ని నిలబెట్టుకున్నామయ్యా, మాకు రిప్రజెంట్గా ఉంటారనయ్యా అని మనం కొంతమంది నిలబెట్టుకుంటే వాళ్ళతోనే మన నాయకులు సమ్మతిస్తారంట. అని పేర్లు అడగండి. నీకు ఈ ప్రపంచం మీద గ్రిప్ ఉంటే నా మాటలు మీకు అర్థం అవ్వాలి. మాకు రెఫరెన్స్గా ఉంటారని అడిగితే రెఫరెన్స్ మీకు కాదు, మేము వాళ్ళకి అన్నారట. వాళ్ళు చేసే పనులు ఎన్నున్నాయి చూడండి. ఈర్ష, లోభము, నరహత్య, కొండగాళ్ళు, అబద్ధికులు, బెంకము, వీటన్నిటికీ ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించడం.
దేవుణ్ణి అన్ను, పుట్టించిన వాడినే తిట్టడు. ఇది మొదటి ప్రపంచ వాతావరణం. మరి ఈరోజు సేమ్ అలాగే ఉంటుందని పౌలు రాశాడు. మరలా ఎక్కడ? తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అంత్య దినములు అంటే మన రోజులలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారైందురు, ఇట్టి వారికి ఎముకుడవై ఉండుము. సొసైటీ సేమ్ అలాగే ఉంది. రోమపత్రికలో 1వ శతాబ్దం ఎలా ఉందని చెప్పాడో అంచె దినాలు కూడా అచ్చు అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇలా పాడైపోతున్న ఈ ప్రపంచాన్ని, మంటల చేత రేగుతున్న ఈ దేశాల్ని మార్చాలంటే ఏం చేయాలి? ఆ రోజైనా ఈ రోజైనా ఈ ప్రపంచాన్ని ఒక గాడిలో పెట్టాలంటే, సామాజిక ప్రపంచానికి సమాధానం రావాలి అంటే, మత రాజకీయాలు కూడా రే ఇది సరి అయిన పద్ధతి కాదు, రాజకీయం వేరు, మత విశ్వాసాలు వేరు, ఈ రెండిట్లో కలవడానికి వీల్లేదని ఒక నైతిక విలువను నేర్పించాలి అంటే ఈ సమాజానికి ఏం చేస్తే మారుతారు? గుడులకి గోపురాలకి ఇల్లొచ్చేస్తే మారదు. ఎందుకంటే పైకి భక్తి గలవారు దాని శక్తిని ఎరగని వారు. నిన్న మొన్న ఒక సభకి వెళ్ళాం. ఆ సభ లోపల మేము వాక్యం చెప్తున్నాం, బయట చెప్పులు ఇడిసి వెళ్ళాం. కొత్త చెప్పులు మా వాడు వేసుకెళ్ళిపోయారు. భక్తులు చర్చికి వచ్చే కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోవడం ఏంటండి? గుడులకు వచ్చి కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోవడం. అసలు గుడేటి? గుడిలో ఉన్న దేవుని కూడా అట్టుకెళ్ళిపోతారు. దేవుడు మంగళసూత్రాలు అట్టుకెళ్ళిపోతారు, దేవుడు వడ్డానం పట్టుకెళ్ళిపోతారు, దేవుడు డిబ్బి పట్టుకెళ్ళిపోతారు. అసలు ఇది భక్తి అన్న పేరే కానీ వాటి శక్తి వాళ్ళకి తెలియదు. ఈ సొసైటీని కంట్రోల్ చేయాలంటే, ఈ బెండైన ఈ బెండుని తీయాలి అంటే, దీన్ని సరైన రైట్ వేలో పెట్టాలి అంటే ఎట్లా? కార్మిక సంఘాలు వస్తే బాగుపడతాయా? సమ్మెలు చేస్తే బాగుపడతాయా? సొసైటీలో మార్పు వచ్చి మంచి జీవితాలు రావాలి అంటే సమ్మెలు చేసి ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేస్తే మారతాయా? మాబ్ ఫామ్ అవుతే మారతాయా? లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి గవర్నమెంట్ వస్తువుల్ని దొలగొడితే మారతాయా? మారరు. ఈ సమ్మెల వరనే మారతారంటే నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి కార్మిక సంఘాలు. ఏం మారే, ఏం ఒరిగాయి? మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి సమ్మెలు, ఉప్పు సత్యాగ్రహాలు. ఎప్పుడు వండి ఇప్పటికేమన్నా మారాయా? తెల్లోళ్ళు దిగారు, నల్లోళ్ళు కుమ్ముతున్నారు, అంతే. ఏం మారాయి? సమ్మెల వల్ల మారరు, కార్మిక సంఘాల వల్ల మారరు. పోరాటాలు, రాస్తారోకులు, ధర్నాలు, మాబ్ ఫామ్ అయి గవర్నమెంట్ని తొలగొడితే మారరు. గవర్నమెంట్ మారొచ్చేమో, మరి ఎలా మారుతారు? మంచి ప్రభుత్వం రావాలన్నా, మంచి ప్రభుత్వం వస్తే మారుతారంటే అసలు మంచి ప్రభుత్వం ఈ సొసైటీలో ఎక్కడుంది చెప్పండి? ఒక కవి ఏమన్నాడు చెప్పనా? దుర్మార్గులు పదవులు దిగారట, పాపాత్ములు పదవుల్లోకి వచ్చారట. సరిపోయింది. ఎదవలకి పదవులు ఇచ్చారన్నాడు కవి. అది ఏ జనరేషన్లో అయినా దుర్మార్గులు దిగారు, పాపాత్ములు ఎక్కారు. పౌరుల్ని విద్యలో పెడితే ఈ సొసైటీ బాగుపడుతుందని మరొక సంకేతం ఇచ్చారు. నేను అడుగుతున్నాను, బాగా చదువుకున్నందుకే దొంగలు ఎక్కువైపోయారట. తెలుసా? ఊరు పేరు అడగండి. మన ఏరియాలోనే ఒకడు ఉన్నాడు, ఒకడు నేను క్రైమ్ బ్రాంచ్లో చేసినప్పుడు. ఆడు బీటెక్ స్టూడెంట్ అటు, చైన్ స్నాచింగ్ చైన్లో దిట్టాడు. ఇంత బాగా ఇంత తెలివిగా ఎలా దొంగతనం చేస్తున్నారంటే బీటెక్ అన్నయ్య అన్నాడు. అంటే ఆ బీటెక్ నేను తప్పు పట్టలేదు. వాడు బాగా చదువుకుని అడుగుతున్నాను, చదువుకుంటే సొసైటీ మారిపోద్దా? చదువుకున్నందుకే చూడండి ఎలా తయారయ్యారో. ఒకప్పుడు ఓ సామెత అనేవాడు, విద్య లేనివాడు ఎంత పశువు. ఇప్పుడు విద్య ఉన్నవాడు ఇంకా ఎంత పశువుల తయారయ్యాడు. విచిత్రమైన పశువు.
ఒకప్పుడు సామెత, అది ఇప్పుడు సామెత మారింది. పౌర హక్కుల వలన, విద్యా వ్యవస్థల వలన మారుతాయంటే విద్యను బాగా నేర్చుకుని సైబర్ క్రైమ్ల నాలెడ్జ్ సంపాదించింది యువత. గంజాయిలు ఎలా తాగాలి, కొకైన్ ఎలా తాగాలి, దారి దోపిడీ ఎలా చేయాలి, ఈడి మొబైల్లోంచి ఆడి మొబైల్లో ఎలా యాక్ట్ చేయాలి, డార్క్ నెట్ నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ సంపాదిస్తున్నారు. నీకు తెలియకుండానే నీ అకౌంట్లో డబ్బులు ఎలా కాసేయాలి. ఈరోజు ఇది టెక్నాలజీ. పౌర హక్కుల వల్ల మారరు, పౌర విద్యల వల్ల మారరు, పోరాటాల వల్ల మారరు. మార్పు అంటే అసలు మార్పు అన్న పదానికి ఈ సొసైటీలో మీకు ఏ డిక్షనరీలో సరైన అర్థం దొరకదు. మార్పు అంటే బైబిలే చెప్తుంది. మార్పు అంటే సొసైటీని రైట్గా కార్నర్ చేసేది బైబిల్ మాత్రమే చెప్పగలదు. మార్పు అంటే బాహ్య పరిస్థితులు, బాహ్య పురుషుడు కాదు. మార్పు అంటే బాహ్య పరిస్థితులు, బాహ్య పురుషుడు కాదు. మార్పు అంటే లోన ఒకటి ఉంటుంది, వాడు అంతరంగ పురుషుడు ఆరు మారాలి. లోపల ఉన్న నేచర్ మారాలి, లోపల ఉన్న మనస్సాక్షి మారాలి. ఆ లోపలున్న ఆ కనిపించిన మనిషి అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మారాలి. వాడు మారాలంటే ఆ లోపలున్న ఆ కనబడని ఒక స్వభావం ఉందే, ఆ స్వభావం మారాలంటే ధర్నాలు చేస్తే మారుతారా, సమ్మెలు చేస్తే మారుతారా, ప్లకార్డ్స్ పట్టుకుంటే మారుతారా, చదువులు చదివితే మారుతారా? అంతరంగ పురుషుని సరిచేసేది ఈ సొసైటీలో ఏ స్లోగన్స్ పనికిరావు. అంతరంగ పురుషుణ్ణి బాగు చేయాలంటే 400 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ లోకానికి ఆ రోజు అందలేదో ఆ మాట వస్తేనే మారుతారు. ఆ మాట పేరే దేవుని వాక్కు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం త్వరగా, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రం అనగా వాక్యములోని ప్రమాణమైన వాక్యములు విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు అనగా ఈ వక్తలు బోధించిన ఎడల వారికి అరుణోదయం. అరుణోదయం అంటే ఈ చీకటి, ఈ ప్రపంచమే నుంచి పోవాలి అంటే ఒకే ఒక్క వెలుగేంటి చెప్పండి? వాక్యం. మణిపూర్లో కానీ, హర్యానాలో కానీ, ఈరోజు మన రాబోయే తర్వాత తరాల్లో మన సౌత్ జోన్లో కానీ ఈ అల్లర్లు మోకలు తగ్గాలి అంటే ఇరువురిని సఖ్యత చేసేది ఏంటి చెప్పండి? వాక్యము. వాక్యము మాత్రమే మనిషిని కట్టగలదు. వాక్యము మాత్రమే మనిషిలో పెను మార్పుని తీసుకురాగలదు. వాక్యము మాత్రమే తిరుగుబోతుని మంచి ప్రవక్తన కలిగిన వ్యక్తిగా నిలబెట్టగలదు. వాక్యం వెళ్ళాలి అంటే ఆ రోజు రాజకీయం, సామాన్యం, మత ప్రపంచం అన్ని విధాలుగా ఈ ప్రపంచాలన్నీ చెడిపోతే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం, ఇదిగో ఈ చీకటి ప్రపంచంలో వెలుగు రావాలి. వెలుగంటే నా వాక్యము వెళ్ళాలి, నా వాక్యము ఈ లోకానికి పంపించాలి అంటే ఎవరున్నారా అని ఎతికాడు ఆ రోజు దేవుడు. మత విశ్వాసాలు చూశారు, ఒక్కడో తినంగలేడు. రాజకీయ నాయకులను చూశారు, నాయకత్వం మీద అసలు వాళ్ళకి గౌరవమే లేదు. సామాజిక స్పృహ ఉన్న ఆ కవుల్ని ఎతికాడు, వాళ్ళకి కవిత్వాల పదాల మీద ఉన్న ఆ మక్కువ సొసైటీ మీద లేదు. వాళ్ళకి అన్ని కోణాల్లో చూశాడు, అందరినీ చూశాడు. యాజకులు గుంపులో చూశాడు, ఆరోహణ క్రమంలో చూశాడు. ఎవడున్నాడు ఎవడూ లేడు. కానీ ఒకే ఒక్కడు తలుక్కుమని మెరిశాడు. సరిగ్గా కుర్రోడు వయసు 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల కుర్రోడిని చూసి దేవుడు మురిసిపోయాడు. ఆ కుర్రోడుతోనే ఆ చీకటిని తొలగించాలనుకున్నాడు. ఎక్కడుంది చూడండి ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి ఆ మాట. అన్నా, కైఫా ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయ కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఒక మాట అడుగు, ఆ మాట మీకు ఎలా ఉందో? బైబిల్ మీద ఆసక్తి ఉన్న వారికి అది చాలా వింతైన మాట. ఆ మాట ఎలా రాస్తున్నాడు చూడండి. ఎవరెవరు ఉన్నారట? అన్నా, కైఫా. వాళ్ళు ఎలాంటోళ్ళో తెలుసా? వాళ్ళ మాట ఎంత అంటే అంతే. అటు పొలిటికల్ విషయాల్లో కానీ, ఇటు మత రాజకీయాల్లో కానీ వాళ్ళు చెప్పిందే వేదం.
అలాంటి టైంలో దేవుడు ఎదిగాడట. దేవుడు అన్నాతో మాట్లాడలేదట, కైపాతో మాట్లాడలేదట, ప్రధాన యాజకులతో మాట్లాడలేదట. మరి ఎవరితో మాట్లాడాడు? సిటీలో ఉన్న ఎవరితో మాట్లాడలేదట. మరి ఎవరితో మాట్లాడాడు? అరణ్యములో ఉన్న యోహాను. నేను అనుకుంటానండి, అరణ్యంలో ఉన్న యోహానని ఎందుకు రాశాడు? అరణ్యం అనే దాన్నే ఎందుకు లూకా గారు ఆ పదాన్ని హైలైట్ చేస్తున్నాడు? అరణ్యంలో ఉన్న యోహాన్ ఏంటి? యోహానుతో దేవుడు మాట్లాడంటే అయిపోనుగా. దేవుడు వాక్ యోహాను దగ్గరకు వచ్చానంటే అయిపోనుగా. లేదు, అరణ్యములో ఉన్న యోహాన్ అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆ యోహాన్ ఇప్పటి వరకు మనం మాట్లాడిన కుళ్ళు ప్రపంచంలో లేడు. ఆ కుళ్ళిపోయిన ప్రపంచానికి దూరముగా అడుగులో ఉన్నాడు. అందుకే రాశాడు. మనం మాట్లాడుకున్న ఇన్ని కోణాలు ఏవైతున్నావో ఇప్పటి వరకు మత రాజకీయాల్లో కానీ, సామాజిక ప్రపంచంలో కానీ, ఏ గుంపుల్లో కానీ, ఈ గుంపుల్లో ఎక్కడ, ఏ సిటీ కల్చర్లో ఎక్కడ లేడు. ఊరికి వాడికి నైతికతని చెప్పి దుర్మార్గ పనులు చేస్తున్న వీళ్ళందరికీ దూరంగా అరణ్యంలో ఉన్నాడా? వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారా చెప్పండి? తీసుకెళ్ళిపోయారు ఆ అబ్బాయిని కావాలనే తీసుకెళ్లారు. ఆ అబ్బాయిని అక్కడుండి పెంచుతున్నారట. అబ్బాయి వయసు రికార్డుగా చెప్తాడు చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 80 వచనం. 3వ అధ్యాయం 80 వచనం ఒకసారి చూడండి. క్షమించండి, 1వ అధ్యాయం 80 వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. శిశువు ఎదిగి అప్పటికి యోహాను వయసు 30 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడట. ఆ అబ్బాయిని ఈ సొసైటీ యొక్క ఏ చీకటి అతని మీద పడకుండా తల్లిదండ్రులు కాపాడుకున్నారు. ఒక మాట నేను చెప్పనా? లోకం పాడైపోయింది, ఊరు పాడైపోయింది, వీధి పాడైపోయింది అంటే కూర్చుంటే కాదు. ఆ పాడైపోయిన వీధుల్ని, సంఘాల్ని, లోకాన్ని బాగు చేయడానికి మీ కొడుకుల్ని నిలబెట్టాలి. మీ కొడుకుల్ని నిలబెట్టడానికే వారిని జాగ్రత్తగా మీరు కాపాడాలి. మీ కూతుర్ని నిలబెట్టడానికే వారిని జాగ్రత్తగా కాపాడాలి. ఆ రోజు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు 30 ఏళ్ళు ఆ కుర్రోని జాగ్రత్తగా కాపాడారు. రోజు కాపాడడం వచ్చండి తల్లిదండ్రులకి. ఎలా చూస్తున్నా? ఏడ్చారు అనుకోండి, మొబైల్ ఎత్తారు, అడిగి చూడు అని. మొబైల్ ఏం చూస్తాడు? నువ్వు ఉన్నంతసేపు మామూలుగా చూస్తాడు. ఎవరు లేనప్పుడు ఏంటన్నా అలవాటు పడ్డాడు అనుకోండి, ఆ తర్వాత నీ అంతు చూస్తాడు. ఏం చూస్తారు చెప్పండి? అసలు వాళ్ళకి బుజ్జగించడమే రాదు మనకి. మరికొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, విచిత్రమైన తల్లిదండ్రులు అండి. ఆ తల్లిదండ్రులు అంటారు ఏకంగా, మా ఓడు కొంచెం గడిచిపోయినవండి అన్నారు. ఏ అంటే ఓ పిచ్చి తల్లి ఇలాగ అంటుంది. ఏమని చెప్పినా, ఏవండి ఇలా రండి అంది. ఏవే అన్నాడు. ఈరోజు మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా అంది. ఏమన్నాడే అన్నాడు. మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడు తెలుసా అంది. అప్పుడు ఈ వరమ్మాలోడు ఏమనాలి? మరి ఏంట్రా మాటలు, మూతు పగల కొడతాను బూతులు మాట్లాడేవంటే అనాలా? అలా అనలేదట. ఎవడనుకుంటున్నాడు? పులిబిడ్డ అన్నాడు. చూసారా? అవును, ఆడో మృగం, నువ్వు మృగానికి అన్నావు. ఈ సొసైటీలో పులిబిడ్డ బూతులు మాట్లాడుతుంటే నువ్వు పులిబిడ్డ అంటే ఆడు రేపు పొద్దున్న మైండ్లో ఏం ఫిక్స్ అవుతాడు? ఆహా, నన్ను పులనాలంటే నేను బూతులు మాట్లాడాలన్నమాట. బుజ్జగించడం కూడా రాదండి మనకి. చాలామంది పిచ్చితల్లు ఉంటారు. ఎంత పిచ్చితల్లో చెప్పినా ఇలాగెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఎదురు తెచ్చేస్తారండి పిల్లలు. ఆ పిల్లలు తెచ్చారే దొంగతనాన్ని ఎక్కడి నుంచి వస్తుంది ఈ బుద్ధులని నీకని ఏళ్ళ మీద కొట్టాలా? కొట్టరు. విచిత్రమైన ముద్దు అని చెప్పినా బంగారానికి ఎన్ని తెలివితేటలో అన్నారు. ఇలాగే బంగారం సింగారం నా ప్లాటినమను, ఇలాగే ఆడికి బొజ్జగించు, ఇలాగే నా వజ్రం వైడీరివను. ఆడొకడు మెంటల్గా ఫిక్స్ అవుతాడు. ఆహా, పక్కింట్లో ఏడేది ఇచ్చేస్తే మా అమ్మ నన్ను బంగారం అంటుందన్నమాట. ఈ సొసైటీని చెప్తున్నాను. కుళ్ళిపోయిన ప్రపంచంలో ఇలా పిల్లల్ని పెంచితే ఇంకా కుళ్ళిపోయిన బతుకులు అయిపోతాయి. యోహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఇదిగో నాన్న, నీ లోకానికి దూరంగా, ఈ చీకటికి దూరంగా, ఈ మత రాజకీయాలకు దూరంగా, ఈ భక్తి లేని దొంగ భక్తిని జరిగిస్తున్న, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తి నెరగని ఈ వంకర మనుషులకు దూరంగా ఏజెన్సీలో బతుకుదాం రారా తీసుకెళ్ళి. దాసారు కొడుకుని 30 సంవత్సరాలు దాస్తే ఆ దేవుడు పైనుంచి చూశాడు. యోహాను యొద్దకు వాక్యం వచ్చిన మాట భలే ఉంటుందండి. యోహాను యొద్దకు వాక్యం రావడం ఏంటండి? యోహాను వాక్యం దగ్గరకు వచ్చాడంటే బాగుంటుంది.
కానీ వాక్యమే ఎవరిని ఎదుగుతూ వచ్చిందట? యోహాను. ఈ 400 సంవత్సరాలు ఈ వాక్యం ఎక్కడుంది? మరుగై ఉంది. 400 సంవత్సరాలు చీకటిని చూడలేక దూరంగా ఉంది. ఈ చీకటిని వెలిగించడానికి ఒక్క రెఫరెన్స్గా ఎవరుంటారా అని చూసింది. ఎవ్వరు దొరకలేదు. ఆ సొసైటీకి దూరంగా ఒక మెరుపు తీగలా కనబడుతున్నాడు. ఎత్తుకుతూ వచ్చింది యోహాను దగ్గర. ఆ బిడ్డ, ఆ కుమారుడు ఎక్కడున్నాడు? ఎతుకుతూ వాక్యం ఎతుకుతూ యోహాను ఎంతకు వచ్చింది. నేను అడుగుతున్నాను, వాక్యం మనల్ని ఎదుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ కనీసం మనం వాక్యాన్ని ఎదుగుతున్నామా? సడన్గా ఇక్కడ ఉన్న క్రిస్టియన్ పిల్లల్లో ఎవడో ఒక లేబరే హబక్కూకు గ్రంథం తీరండి తీస్తారు, అది ఉందనియా అలాగా అంటారు. వాక్యం ఎతకం మనం. సరిగ్గా ఏదో కుర్రగాడిని నిలబెట్టారే, తమ్ముడు అందరికీ వచ్చారు కనుక ప్రారంభ ప్రార్థన చేయండి, చేస్తారా? అది అందుకే వాక్యం మనల్ని ఎతకుతాం. వెళ్ళాము, పాటలు పాడాం, వెళ్ళాము, స్టైల్గా తిరిగాం, వెళ్ళాము, వచ్చాము, క్రిస్మస్ ఈవెంట్లో అడావిడికి తిరిగాం. నేను అడుగుతానండి, దేనికి పనికి రావాలి? నువ్వు పనికి రావాలి అంటే వాక్యం నిన్ను ఇష్టపడాలి. వాక్యం నిన్ను ఇష్టపడాలి. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చదువుల్లో ఉన్నావా? ఉద్యోగంలో ఉన్నావా? సంఘంలో బలమైన పాత్ర నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ వాక్యం నిన్ను ఎదుగుతుంది. ఎవరున్నారు? ఏ యవన బిడ్డలు ఉన్నారు, ఏ మెచ్యూరిటీ కలిగిన ఏ బిడ్డలు ఉన్నారు చూస్తుంది వాక్యం. ఇదిగో ఈ బిడ్డల ద్వారా ఈ వీధులతోనే మాట్లాడాలనుకుంటాడు దేవుడు. ఈ బిడ్డల ద్వారా కలుషితమవుతున్న ఈ ఏరియాస్తో మాట్లాడాలనుకుంటాడు. ఇదిగో ఈ లోకంతో అవసరమైతే నిన్ను ఉపయోగించడం స్టార్ట్ చేస్తే ఈ దేశంతోనే మాట్లాడాలనుకుంటాడు. ఆయనకి మాట్లాడాలని ఉంది. ఆయన మాటను అందించే ఒక మధ్యవర్తి కావాలి. ఆ రోజు ఆ ప్రపంచానికి మధ్యవర్తి ఆయనే. యోహాను గారు వచ్చాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే విచిత్రంగా ఉంది. ఆ రోజు ప్రపంచానికి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆ కుర్రోడు. 30 సంవత్సరాల కుర్రోడు ఆయన దగ్గరికి వెళితే ఏముంది? ఆయన దగ్గరికి వెళ్తే ఒకసారి చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అంతటా అతడు వచ్చి మారు మనస్సు విషయమై బాప్తిస్మం పొందవలనని యొర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుంటే. నువ్వు బాగా వినాలి. ఇందాక మనం మాట్లాడుకున్న మాట, విప్లవాలు వస్తే మారరు, మనుషులు డ్రెస్ కోడ్స్ మారితే మారరు. మనుషులు మారాలి అంటే, మార్పు అన్న దాన్ని సొసైటీలో చూడాలంటే ఇంటర్నల్గా ఉన్న ఆ స్వభావం మారాలి. అందుకే ఆయన ఏమైనా ఎత్తుకుంటున్నాడు? ఆయన ప్రసంగం ఎత్తుకోవడం. ఏమన్నాడు చెప్పండి? మారు మనసు పొందుడు. అరే అంతర్గతంగా బాగుంటేనే బాహ్యంగా పరిస్థితులు బాగుంటాయి. అంతర్గతంగా బాగుపడండి. ఇదిగో ఆయన మాట్లాడుతున్న మాటలకు ఆ రోజు నది ఒడ్డునొచ్చిన ఆ సమాజం ఒక్కసారి ఆశ్చర్యపోయింది. ఆయన చూసింది తీక్షణంగా. అతని స్వరం ఎలా ఉందో తెలుసా? బాప్టిజం ఇచ్చి యోహాను స్వరం సరాసరి పరలోకం నుంచి వచ్చినట్టు ఉందట ఆ రోజు. ఆయన స్వరమే కాదు, నేరుగా ఆయన ప్రసంగం ఎలా ఉంది? వాస్తవాలతో మాట్లాడుతున్నాడు ఆయన. వాస్తవాలు ఆయన మాట్లాడుతున్న, ఇదిగో ఇది ప్రాక్టికల్ విషయాలే. ఆయన గవర్నమెంట్తో మాట్లాడుతున్నాడు, గవర్నర్తో మాట్లాడుతున్నాడు. ఆ గవర్నర్ అయిన ఏ రోజు నీ సంసార జీవితం ఎఫెక్ట్ ఈ సొసైటీకి తగులుతుంది, మార్చుగా అని మాట్లాడుతున్నాడు. ఆయన 2 పెళ్లి చేసుకుంటే ఈయనకి ఎందుకండి? ఆయన 2వ పెళ్లి చేసుకుంటే యోహానికి ఎందుకేంటి? ఎందుకో తెలుసా? నువ్వు నాయకుడుకున్న నువ్వే తినంగా లేకపోతే నిన్ను వెంబడిస్తున్న ఈ ప్రజానీకం తినంగా ఉంటుంది అనుకుంటున్నా. మారు అన్నాడంతే గవర్నర్. నాయకుల్ని హెచ్చరించాడు, సామాజిక కర్తల్ని హెచ్చరించాడు. ఆ రోజు రోమా పోలీసులు ఆయన దగ్గరికి వస్తే వాళ్ళకు మాట, తిరుగులేని మోమాటం లేని మాట అన్నాడు. లంచాలు జోలికిపోకండి అన్నాడు. సొసైటీని ఎలా ఖండిస్తున్నాడు చూడండి. ఆయన మాట్లాడటమే పిడుగులా ఉందట. ఆ బోధకుని సమీపించి చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా కాదు, అందరికి ఒక్కలాగే కనబడుతున్నాడు. ఆయన చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా? స్టైల్గా పోజులు కొడతలేట, అచ్చు ఎడారి మనిషిలా ఉన్నాడట. ఎవరు? యోహాను. ఎడారి మనిషి. ఎడారులుండే మనిషి ఎలా ఉంటాయండి? ఒక తోలు దట్టి కట్టాడు. తన సాధారణమైన ఆ తోలు దట్టిని కట్టుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళి ఆయన కొంచెంగా దగ్గరికి వెళ్ళి చూస్తే అతడు సన్నని శరీరంతో, ఒల్లిపోయిన దేహంతో, కండలు తిరిగిన క్రీడాకారులా ఉన్నాడు. యోహాను యొక్క ఆయన జీవనం ఎలా ఉందో చూడండి.
కండలు తిరిగిన క్రీడాకారుల్లో ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? సుఖభోగాలకు దూరంగా, స్థూల దేహానికి దూరంగా దేవుని కొరకు నల్లగా ఎండిపోయిన మనుష్యుడతను. ఎండకి ఎండాడు, వానకి తడిశాడు, ప్రతి అనుభవాన్ని చూశాడు. అరణ్యపు జీవితం అనుభవం ఆ వ్యక్తికి తెలుసు. ఇంకా ఎలా ఉన్నాడు? కఠినమైన అరణ్య జీవితం వలన అతని ముఖము, ఆయన చెక్కెళ్ళు వాగిపోయి వాడిపోయి ఉన్నాయట. ఆయన గూర్చి రైటర్ ఇలా వర్ణిస్తున్నాడు. ఇదిగో ఆయన తీవ్రమైన అరణ్య జీవితం వలన ఆయన ముఖం నిండా గీతలు ఉన్నాయి. ముఖం నిండా గీతలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన యేసు రూముల్లో తిరిగే బోధకుడు కాదు. ఆయన సుఖాలు ఎరిగిన బోధకుడు కాదు. ఆయన అరణ్యపు అనుభవాన్ని, సొసైటీ దెబ్బెరిగిన జీవితం కలిగిన వాడు. ముఖం నిండా గీతలు, ఎండ తీవ్రమైన బలమైన గాలులకు ఆయన చెక్కిళ్ళు కవలింపుపోయి ఉన్నాయట. మాసిపోయిన గడ్డం, చెదిరిపోయిన జుట్టు. అసలు అతడు ఎలా ఉన్నాడంటే ఆ గాలికి చెదిరిపోయిన దుమారంతో లేచిపోయిన ఆయన జుట్టు, ఆయన వాతావరణం తోలుదట్టి పైనుంచి కిందకు చూస్తే అస్సలు ఆయన చూస్తే ఒక మాట నచ్చట, మగసిరిగల మగాడు, ప్రతి దానికి తట్టుకున్న వీరుడని చెప్పచ్చట. గాలి దెబ్బ తట్టుకున్నాడు, ఎండ దెబ్బ తట్టుకున్నాడు, అరణ్యపు దెబ్బ తట్టుకున్నాడు. ఈ సొసైటీ రోత దెబ్బకి ఎదురు నిలబడి మనగాడు, మగాడు, మగసిరిగల మగాడు. ఆయన మగతనం ఏం మాట్లాడుతుంది? ఆయన స్వభావం ఏం మాట్లాడుతుంది? దేవుడు దేవుడు అని మాట్లాడుతుంది. ఈ సొసైటీని గుచ్చడుగుతుంది. ఆ మగసిరిగల మగాడు, 30 సంవత్సరాల కుర్రాడు, ఆ కళ్ళు ఏమెతుకుతున్నాయంటే ఏ అందాన్ని చూద్దామని ఎతకట్లేదు ఆ కళ్ళు. ఒక కవి ఇలా అంటాడు, ఈ మానవ దేహానికి కళ్ళు అనేవి 2 కిటికీలైతే ఆ 2 కిటికీలోంచి చూస్తే, ఆ కిటికీ లోపలలోంచి చూస్తే ఆ లోపల గుండె కొట్టుకుంటూ కనబడుతుంది. ఆ గుండె ఏమని కొట్టుకుంటుంది? దేవుడు 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 అని కొట్టుకుంటుంది. ఆ గుండె ఏమని మోగుతుంది? ఆ కళ్ళద్దాల్లోంచి చూస్తే ఆ హృదయం ఎవరిని కోరుతుంది? నా వెనక రాబోతున్న నా దేవుడు ఉన్నాడని ఎదుగుతున్నాయట కళ్ళు. మన కళ్ళు మొబైల్ ఎదుగుతాం మనం, మన కళ్ళు రంగులు ఎదుగుతాం మనం. మన దేవుడు ఎందుకు ఎతకడో చెప్పనా? అసలు మన కళ్ళు కూడా దేవుడిని ఎతకు. మధ్య యువకులు ఏం చేస్తున్నారు చెప్పనా? ఎంత ఫోన్కి ఎంతగా ఎఫెక్ట్ అయిపోయారంటే వాళ్ళు ఏకంగా భోజనం చేసినప్పుడే కాదు, నిద్రపోయినప్పుడే కాదు, ఏకంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ ఎట్టుకెళ్ళిపోతున్నారు. అవుతున్నారండి, చాలామంది ఉన్నారన్నమాట. బాత్రూంలోకి ఫోన్ ఎందుకండి? జీకేపీడి చెప్పనా? బాత్రూంలోకి ఫోన్ ఎందుకంటే ఇప్పుడు ఆ ఫేస్బుక్లో ఎవరు లైక్ ఇచ్చారో, ఎవరు కామెంట్ పెట్టారో, ఎవరు డిస్లైక్ ఇచ్చారో ఇవన్నీ తెలిస్తే కానీ ఇప్పుడు ఆడికి లోపల కార్యక్రమాలు జరగవు, అవ్వదు, ఏది జరగదు. ఒకప్పుడు పాత సామెత ఉండేది, టీ తాగితే అవుతుందని. ఏటని అడగండి. ఒకప్పుడు పాత సామెత ఉండేది, కొంచెం స్మోక్ చేస్తే వెళ్తారండి అని. ఇప్పుడు రివర్స్ ఏంటి చెప్పినా, మొబైల్కి డేటా ఉంటేనే లోపల కాలకృత్యాలు అవుతాయంట. టెన్షన్. నేను అడుగుతున్నాను, నీ కళ్ళు ఏమి ఎదుగుతున్నాయి? తెల్లవార్లు ఆ చక్కటి నేత్రాన్ని చూపిస్తే దేన్ని ఎదుగుతున్నాయి? కళ్ళు ఈ లోకాన్ని ఎదుగుతున్నాయి. కాస్త నడి వయసు దాటిన వారైతే ఏమి ఎదుగుతున్నాయి? భూములు ఎదుగుతాయి, ఆస్తులు ఎదుగుతాయి, ఏ రాయితీలు వస్తాయని ఇవే ఎత్తుక్కుని ఏం సంపాదించాలి, ఏం పోగేయాలి, ఇవే మన కళ్ళు ఎదుగుతాయి తప్ప రే ఈ మణిపూర్లోనే కాదు, మన కళ్ళ ముందే కాదు, రకరకాలుగా ఈ సమాజంలో అన్ని రకాలుగా ఇన్ని దెబ్బలు తగులుతున్నాయే. ఈ సమాజాన్ని కట్టాలంటే ఏముండాలని ఎదుకే కళ్ళు ఎక్కడున్నాయి చెప్ప? యోహాన్ని ఎదుగుతున్నాం. ఆయన హృదయం దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది. ఆయన హృదయం దేవుడు దేవుడు అని కొడుతుంది. మన హృదయం ఎలా అందట? ఎక్కడుంది? నీ చుట్టే తిరుగుతుంది అన్నాడు. చూసారా? పాటలు రాశారు, పద్యాలు రాశారు. ఆ హృదయాన్ని కంట్రోల్ చేయడం కూడా మనకు రాదు. యోహాను జీవితం చాలా విచిత్రమైన జీవితం. ఆయన పొగుడుతున్నాడో తిడుతున్నాడో ఏమనుకుంటారో ఆ సమాజానికి అర్థమైనా అర్థం కాకపోయినా ఒక మాట అన్నాడు, మీరు మారాలంతే. మీరు రాజకీయ వక్తలు కావచ్చు, మీరు ప్రధాన యాజకులు కావచ్చు, అసలు మీరు ఎవరైనా నాకు అనవసరం. ఎందుకంటే మీ వలన పోషింపబడే వ్యక్తిని కాదు. అసలు మీరు తినే తిండే నేను తిన్ను, మీరు కట్టే బట్టే నేను కట్టను, అసలు మీ పౌరసత్వాలే నాకు వద్దు. మీరు పెట్టినా పెట్టకపోయినా నేను మాత్రం నాకు ఒక మాట చెప్తున్నాను, ఇదిగో మారు మనసు పొంది. ఎలా పొందాలట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తీసం పొందవలనని
యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాలము చేయుడి, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకరి మార్గములు తిన్ననివవును. ఆ పదాలు, ఆ పొయిటిక్ లాంగ్వేజ్ దేనికి సంబంధించింది చెప్పండి? ఈ సొసైటీకి సంబంధించింది. ఈ సొసైటీ ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఈ సొసైటీకి రైట్ వే ఏంటో చూపించాలి, త్రోవలేంటో నేర్పించాలి. పల్లాలు, హెచ్చుతగ్గులు, ఈ అప్ అండ్ డౌన్స్ ఈ సొసైటీలో ఎందుకు వచ్చాయో అవి మార్గాలు సరాలమే చెప్పాలి. ప్రతి కొండ మెట్ట పల్లము సదును చేయబడాలి, వంకర మార్గాలు తిన్ననవ్వాలి, కరుకైన మార్గాలు నున్ననవ్వాలి, సకల శరీరులు దేవుని రక్షణ చూడాలి. అంటే సొసైటీని పద్య భాగంలో చెబుతున్నాడు చూడండి. యెషయా చెప్పిన పద్య భాగాన్ని ఎత్తుతున్నాడు. ఇదిగో ఈ సొసైటీ పాడైంది, ఈ పాడైన ఈ ప్రపంచానికి మందొక్కటే, ఈ పాడైన ప్రపంచానికి మందొక్కటే. ఏ మందు ఉంది? వాక్యం. వాక్యమే చెప్పాలి. ఆ వాక్యంలో ఏం చెప్పాలి? కథలు చెప్పకూడదు, ఆ వాక్యంలో మ్యూజిక్ ఇరిగించకూడదు, ఆ వాక్యంలో ఏదేదో కాలయాపన చేయకూడదు. ఆ వాక్యంలో ఎవరిని గురించి చెప్పాలి? ఆ వాక్యము తిరిగి తిరిగి చెబితే ఆ వాక్యము వెనుకున్న ఒక ఆయన్ని చూపించాలి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రం నేరుగా చూపించాలి. యోహాను కనపరిచాడు. ఇంత మోమాటం లేని మనుషుడివి, ఇంత తిరుగులేని మాటకారివి, ఇంత చక్కటి వైరాగ్యం కలిగిన, భక్తి వైరాగ్యం కలిగిన నీవు అసలు నువ్వెవరివి అని అడిగారు. ప్రవక్తవా? యెర్మీయావా? మోసేవా? యెషయావా? రాబోతున్న క్రీస్తువా? నువ్వెవరివని అడిగాడు. యోహాను ఏమన్నాడు తెలుసా? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏది కాదన్నాడు. అసలు నువ్వెవరివయ్యా అని అడిగారు. నేనెవరినో తెలుసా? అసలు నన్ను చూస్తేనే మీరు ఇలా ఉన్నారే, నన్ను కాదు, నా వెనకొస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. ఆయన వస్తేనే ఈ ప్రపంచం బాగుపడతారు. ఆయన వస్తేనే సరి అయిన గాళ్ళేంటో తెలుస్తాయి. ఆయన వస్తేనే ఎవరు వంకరగున్నారో ఆ స్ట్రైట్ లైన్ లైఫ్ ఆయన చూపిస్తేనే అర్థమవుతుంది. ఆయన వస్తున్నాడు. మరి నువ్వెవరు ఆయన ముందంటే పైలట్ని అన్నాడు. ఇంకా ఎవరు నువ్వు? ఆయన చెప్పులు వారు విప్పే ఆయన బానిసను అన్నాడు. చూసారా? అంటే అంత పెద్ద యోహాను, అంత పెద్ద ప్రపంచాన్ని హెచ్చరించడానికి ఎవరు అవసరమయ్యా? నీ ఆయుధం ఏంటని అడిగితే క్రీస్తు మాత్రమే ఆయుధం అని చెప్పాడు. ఆయనే రావాలి. ఆయన రావడానికి ఒకవేళ నేనే అడ్డైతే నేనే పక్కకి జరిగిపోతా అన్నాడు. తన శిష్యుల్ని కట్టాడు. వాళ్ళని కట్టి నా వైపుకి చూడకండి, మరి నా వెనకొస్తున్న యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఏ హృదయాల్లోకి వస్తే, ఆ యేసు ప్రభు అనే వ్యక్తి ఏ హృదయాల్లోకి వస్తే ఆ హృదయం పెనుమార్పుకు గురవుతాడు. మొదటోడైపోయాడు, రెండో వాడైపోయాడు, మూడో వాడైపోయాడు, నాలుగో వాడైపోయాడు, ఐదో వాడైపోయాడు. ఇంకా ఈ పెళ్ళిళ్ళు ప్రోగ్రాం సెట్ అవ్వలేదని డేటింగ్లో ఉంది. ఎవరావిడ? సమరయ స్త్రీ. ఇక ఇలాంటివేమి సెట్ అవ్వదని ఎవడో కొడుతూ ఉండాలని ఉండిపోయింది. అలాంటి ఆవిడ్ని మార్చాలంటే ఎవడ వల్ల అవుద్ది చెప్పండి? వ్యభిచారి మారుద్ది అనుకుంటున్నారు. సామెతలు ఇలా ఉంది, ఇలా తినేసి మూతి తుడుచుకుని నేనేం తినలేదు, నాకేం తెలియదు అంటదట. అచ్చు అమాయకంగా మాడదు. ఎందుకంటే ఆ నేచర్ అలాంటిది. అలాంటి వాడిని ఎవడ మార్చగలడు? బండ మీద పాము జాడ ఎలా దొరకదో, నీటి మీద వాడ జాడ ఎలా దొరకదో, ఇలాంటి నేచర్ ఉన్న వారిని పట్టుకోవడం చెప్పండి అసాధ్యం. అలాంటి వారిని కూడా పట్టుకోవాలంటే, అంతర్గతంగా అలాంటి వారిని కూడా పట్టుకోవాలంటే ఒకే ఒక్కడ పట్టుకోగలరు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన ఎక్కడుంటే అక్కడ. ఆమె చాలా అనుకుంటుంది, ఆమె చర్చికి వెళ్తుందట వస్తుందట, చర్చికి వెళ్తుందట వస్తుందట, చర్చికి వెళ్తుంది వస్తుంది, కానీ ఇలా ఉండకూడదు దొంద లైఫ్ అని మాత్రం తనకు అనిపించలేదట. ఆయన వచ్చి అడిగాడు, నీళ్ళు కావాలా అని అడిగాడు. అవును నీళ్ళు కావాలి, మేము చాలా దూరం నుంచి వస్తున్నాం అన్నది. ఇంకో మాట చెప్పిన, నేను నిచ్చు నీళ్ళు తాగిన వాడు మరలా ఇంకెప్పుడు దప్పుకోండు. అప్పుడు వెంటనే ఆవిడ రివర్స్లో ఉంది, ఎండలో రాలేకపోతున్నాను, ఓసారి తాగేస్తే గొడవ వెళ్ళిపోద్ది అనుకో. ఎవడు చెప్తూ అర్థమవుతుందండి ఈ లోకానికి. నాకు ఇచ్చేయండి తాగేస్తాను, ఏమనుంటే మిగిలిన ఇంటికి అట్టుకు వెళ్ళిపోతాను మాట్లాడండి. అమ్మా అయితే నీకు ఆ నీళ్ళే కావాలంటే ఆ జీవజలాలు వెళ్ళి మీ ఆయన తీసుకురా
అన్నాడు. ఒకడుంటే తీసుకొస్తుంది, ఎవరిని తీసుకొస్తుంది? అప్పుడు ఉన్నవాడు ప్రభువే అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని అలా ఉన్నాడు అంతే తాత్కాలిక. ఇంత రోత జీవితాన్ని ఎవరు మార్చగలరు చెప్పండి? యేసుక్రీస్తే మార్చగలరు. ఎప్పుడైతే మారిందో అప్పటి వరకు అన్నిటినీ పొగరగా అన్ని పాపాలు కప్పుకుని తిరిగిన ఆమె ఏ ఊరైతే సేదరించిందో, ఏ ఊరైతే వద్దందో ఆ ఊరి మనుషుల దగ్గరికి వెళ్ళి నేను పాపాత్మురాల్ని, ఈరోజు నేను మారిపోయిన ఆ రోత జీవితం అంతా వదిలేస్తున్నాను, నన్ను మార్చిన వాడిని, నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడిని మీకు చూపించి మీ బతుకులు కూడా మారుస్తాను రండి, బావి దగ్గర నిలబడ్డాడు. సొసైటీ ఎప్పుడు మాత్రం చెప్పినా యేసుక్రీస్తు ఎంత బాగా అర్థమైతే చెప్పండి అంత బాగా మారుతాం. కానీ అలాగా అర్థమయ్యేలా చెబుతున్నామండి మనం. ఇల్లు లేక బాధపడుతున్నావా? అవును, జగన్ గారు ఇవ్వలేదు అన్నారు. బాధపడకు, యేసుక్రీస్తు నీకు ఇల్లు ఇస్తాడండి, కాదంటలేదు. కానీ అలా వ్యాపారంగా యేసుక్రీస్తుని పరిచయం చేయకండి. రోగం వచ్చి బాధపడుతున్నావా? అవునండి, కరోనా పోయి మళ్ళీ ఇది ఏదో వచ్చేసింది అన్నారు. రోగాలు తీస్తాడు కాదంటే, కానీ ప్రభువుని అలా పరిచయం చేయకూడదు. పాతకాలంలో సావిత్రి దగ్గర నుంచి మన సంతూరేట్ల వరకు అందరూ ఈరేహిల్ని పెడతారు చూసారు, పెట్టంటారు, ఇదిగో ఆవిడ చూపిస్తూ సబ్బు జీవిస్తారు. మనకి ఎందుకు? నువ్వు డైరెక్ట్ సబ్బు జీవిస్తే కొనవు కాబట్టి. అలా సావిత్రిలాగా అయిపోవాలనుకుంటున్నావా? అలా అయిపోవాలనుకుంటున్నావు, అయితే అదిగో ఆ సబ్బు రాసుకో అన్నారు. సేమ్ మార్కెటింగ్ స్టైల్ రాలేదు చెప్పండి. ఎవరో ఒకరు జీవిస్తారు. ఆయనకి ఇల్లు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి వచ్చింది, కొనుక్కో సబ్బు అన్నారు. అలా వద్దు, అలా చెప్పొద్దు. అలా చెబితే యేసుక్రీస్తుని మార్కెటింగ్ దేవుళ్ళలాగే నమ్ముతారు. ఈరోజు పని అవుతే ఉంటారు, పని అవ్వకపోతే దేవుడిని మార్చేసి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గర ఒక నీతి ఉంది, ఆయన దగ్గర ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఇదిగో ఆయన అంటూ ఒక పౌర హక్కులు ఇచ్చే స్వభావం ఉంది. అట్టి వారికి క్యారెక్టరే ఒక గాడ్లా ఉండాలని కోరుకున్న ఒక నేచర్ ఉంది ఆయన దగ్గర. సమరయ స్త్రీని పిలిచాడు, ఇదిగో నువ్వు మారమని ఆయన డైరెక్ట్ చెప్పకపోయినా తన నేచర్ బయటెట్టాడు, మారిపోయింది. ఒక వ్యభిచారి మారిపోయింది. మీ ఊర్లో వ్యభిచారాలు జరుగుతున్నాయని బాధపడకండి. ఆ వ్యభిచారికి ప్రభువు కూర్చి బాహాటంగా అర్థమయ్యేలా చెప్పండి, మారిపోతుంది. అర్థమయ్యేలా చెప్పాలండి. మనం అలా చెప్పం. రాజకీయ నాయకులు ఓట్లు అడుగుతారు చూసారా, అలా చెప్తామ్మా. ఓ పెద్ద ఆయన అంటున్నాడు, ఇదిగో సుబ్బారావు, మరి దేవుడిని నమ్ముకో అన్నాడు. నమ్ముకో అంటే అడిగి నమ్ముకుంటాడండి? అలా వచ్చి ఇలా వచ్చి మనం అంటాం దేవుడిని నమ్ముకో అంటే మనం చెప్పేది ఇంకో యేసుక్రీస్తు వారిని నమ్ముకో మరి అన్నాడు. అలాగంటే ఆడేమంటాడు, నమ్ముతున్నాను, మా దేవుడిని నమ్ముతున్నాను, మీ దేవుడిని నమ్ముతున్నాను, అందరి దేవుడిని నమ్ముతున్నాను, గొడవలేదు ఇంకా. అప్పుడు మనోడు ఏమన్నాడు అంటే నమ్ముకో అంటే అలా కాదు, నమ్ముకో అన్నాడట. నమ్ముకో అంటే అసలు ఆడికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఒకటి అర్థమయ్యి ఏడిస్తే ఆడికి చెప్పగలరు. రాజకీయ నాయకుడు కూడా వచ్చి ఏం సుబ్బారావు మరి మన పార్టీకే మర్చిపో, సేమ్ అలా లేదండి. ఏం యోహాను మనకేయండి మర్చిపోకండి. మరి నేను ఓట్లు వేసిన యేసుక్రీస్తు గారు చెప్పడం అంటే యేసుక్రీస్తు వారు కూర్చోప్పుడు 2 నిమిషాలు మాట్లాడు, ఆయన దగ్గర కూర్చో, ఆయన వ్యక్తిగత జీవితం ఏంటో నువ్వు త్వరగా పాయింట్ అవుట్ చేయకుండా ప్రభు యొక్క క్యారెక్టర్ ఏంటో చెప్పు. బయట ఆడతారండి వాళ్ళు. నిజమే, యేసుప్రభు గుణగణాలు తెలుస్తుంటే నా నేచర్ నాకు కనబడుతుందని. ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవరు క్షమిస్తారు లేదో తెలియదు, కానీ ఈయన క్షమించే దేవుడు రారా అని చెప్పు, పరిగెట్టుకుంటూ వస్తాడు. వ్యభిచారిని మార్చాడు. ఇంకెవరిని మార్చాడు తెలుసా? ఆ మనిషి గుబురైన గడ్డం వేసుకుని, ఎర్రగా కళ్ళు వేసుకుని, ఎత్తుగా ఉండి 30 సంవత్సరాలు పైబడి అందరికన్నా సీనియర్గా ఉన్న శిష్యుల్లోగా అదో రకమైన రెబల్ క్యారెక్టర్ ఉన్నాడు. ఎవరండి ఆయన? పేతురు గారు. ఆ మనిషి ముందు మాట్లాడట, 2 తగిలించి మాట్లాడతాడట. అదో రకం అండి. ఆయనతో ఎటకారాలు కుదరవు. ఎవరితో? ఏదన్నా మాట్లాడుతుంటే ముందుగా పెద్ద నోరేసుకుని మాట్లాడేస్తాడట, నేనున్నాను మీకు ఏం కదంటాడు. అలాంటి ఆయన ఒకరోజు సరాసరి యేసుక్రీస్తు వారు నైటే ఆ రోమా పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్కనున్న ఆ కోపిష్టి ప్రతి దానికి కాలు తువ్వే ఆ పెద్ద మనిషి పోలీసుడి శివే నరికేశాడట. మనం ఆ తోటలో లేక బతికిపోయాం, కానీ
పేతురు గారికి దగ్గరగా ఉండి, ఏంటండి పోలీస్ అయిన సేవ నరికేశారేటంటే తిరుగులేని ఒక మాట అంటాడంట. పేతురు గారు, అసలు నేను నరకాలనుకున్నది సేవ కాదు, మరి తల అంటాడు. ఓరు నాయనో అనుకో, పోలీసు వాడి సేవ తల్లే నరికేస్తా అంటే నాకు టెంపర్ లేస్తే ఎవరో అయినా అదే నేచర్. అలాంటోడు మారిపోయాడు తెలుసా? ఎలా మారిపోయాడు పేతురు? అలాంటి పేతురు ఎలా మారిపోయాడు? ఆయనతో జర్నీ చేశాడు కనుక మారిపోయాడు. ఎవరో వచ్చారు, ముఖాన్ని ఉమ్మేశారు, ముఖం ఇలా తుడుచుకున్నాడు. అలాంటి పేతురు అంటాడు, ఏమంటాడు చెప్పనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి అంటాడు. కొరడాలతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన తీసుకెళ్ళి వాళ్ళు మనుషులు చేత కొట్టించారు. చివరికి ఒక్క మాట అంటేనే పడని ఆ మనిషి ఈ ప్రభువుని సొసైటీకి పరిచయం చేయడానికి తలక్రిందులుగా చనిపోయాడు. వ్యభిచారులు మారుతారు, కోపిస్టులు మారుతారు, దొంగలు మారుతారు, తీవ్రవాద స్వభావం కలిగిన వారు మారుతారు, మత పిచ్చి కలిగిన వారు మారుతారు. స్త్రీలను లేదు, పురుషులను లేదు, ఎవరిని లెక్క చేయడు. ప్రత్యేకించి ఆయన మీద కేసులే ఉండకూడదని గవర్నమెంట్ దగ్గర నుంచి పట్టాయే పుచ్చుకున్నాడు ఆ పెద్ద మనిషి. ఎవరు? సౌలు. ఏ ఇంట్లో అయినా ప్రేయర్ జరుగుతుందంటే, ఎక్కడైనా ఆత్మీయ సహవాసం జరుగుతుందంటే తలుపులు తన్నుకుని వెళ్ళిపోవడం, ఆయన అడిగేవాడు ఎవరు లేడు. ఘోరంగా కొట్టేవాడు, ఈడ్చేవాడు, రాళ్ళిచ్చి కొట్టేవాడు. అలాంటి మూర్ఖ స్వభావం కలిగిన మతోన్మాది ఆయన తారసపడేసరికి మారిపోయాడు. యోహాన్ దగ్గర ఉన్న ఆయుధం ఏంటో చెప్పిన, ఇదిగో ఆయనని ఎంత బాగా ఈ సొసైటీలోకి తీసుకెళ్తే అంత బాగా మారుతారు. నేను మాట్లాడుతున్నానండి, మణిపూర్లో క్రైస్తవులే ఎక్కువ ఎందుకు చనిపోయారు? ఎందుకో చెప్పనా? ఆ క్రీస్తుని ఎరిగిన వారు చచ్చిపోతారు తప్ప చెప్పండి చంపలేరు. సొసైటీ ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడు ఆ క్రీస్తుని ఎంత బాగా అవలంబించుకుంటే అప్పుడు బాగుపడతారు. అదే క్రీస్తుని మొత్తం రాష్ట్రమంతా వ్యాపింపజేస్తే నష్టాలు కాదండి, సమాధానం, శాంతి, చక్కటి సమాధానంతో నడుస్తారు, బాగుంటుంది. ఆ నృత్యానికి పెట్టింది పేరండి మణిపూర్, నాట్యానికి పెట్టింది పేరు మణిపూర్. ఒలింపిక్స్లో వాళ్ళ నాట్యం చేస్తేనే ఒక అందం ఉండేది దేశానికి. ఈరోజు నృత్యము లేదు, ఈరోజు కేకలు ఉన్నాయి. ఎందుకు? యేసుక్రీస్తుని దూరం చేస్తున్నారు కనుక, యేసుక్రీస్తు వారిని దూరం చేస్తున్నారు కనుక ఈరోజు రగులుతుంది. ఈరోజు ఎక్కడో జరుగుతుంది, రేపొద్దున మన దగ్గరే జరగవచ్చు. మరి దీన్ని బాగు చేయాలంటే యోహాను దగ్గర ఒక మాట ఉంది. ఏముందో చూడండి ఒకసారి, ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం త్వరగా యోహాను సువార్త 5వ అధ్యాయం 34వ వచనం నుండి. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని మీ మాటలు చెప్పుచున్నాను. అతడు అనగానే యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఎవరంటండి ఆయన? మండుచున్న దీపము, ప్రకాశించుచున్న దీపం. ఆయన ఒక కొవ్వొత్తిలా అంటాడు. ఆయన లోకాన్ని ఆ రోజు మొదటి శతాబ్దంలో వెలిగిస్తూ కొవ్వొత్తు కరిగిపోయినట్టు కరిగిపోయాడు. ఆ గవర్నర్ కుటుంబాన్ని హెచ్చరించినందుకే చచ్చిపోయాడు. ఈ అక్రమ సంబంధాల, వివాహాలను హెచ్చరించినందుకే చచ్చిపోయాడు. ఇది మంచి కాదని చెప్పినందుకే చనిపోయాడు. ఇంకా నువ్వు ఎందుకు చనిపోతావు? నీకు చావు అంటే భయం లేదా? యోహాను అంటే ఆయన అంటాడు, నేను చెప్పాల్సింది, చూపించాల్సింది, నేను ఎవరు కూర్చైతే పరిచయం చేయాలో ఆయన వచ్చేసాడు, ఇక నేను వెళ్ళిపోయినా పర్లేదంట. నేను చేయాల్సిన నా లైఫ్ పర్పస్ అంతా నేను జరిగించేసాను, ఇక నేను వెళ్ళిపోయినా పర్లేదు. ఇలాంటి మండే జ్యోతులు కావాలి. యేసుక్రీస్తుని గుండెల్లో పెట్టుకుని మండే జ్యోతులు అలాంటి వారు మన సంఘాల్లో ఉంటే మన ఈదులు వెలుగుతాయి. అలాంటి జ్యోతులు మన కుటుంబాల్లో ఉంటే మిగిలిన కుటుంబాలు వెలుగుతాయి. అలాంటి వెలిగే దీపాలు, ఇలాంటి నైతిక విలువలు కలిగిన క్రైస్తవ దీపాలు ఉంటే ఆ ఊరు వాడ వెలుగుతుంది. చీకటి రాజ్యంగా ఉండేదండి మన. ఎక్కడో ఉన్న విదేశీయుడు మన ఊరికొచ్చి, మన ప్రాంతాలకు వచ్చి, ఇదిగో మన కలకత్తా ప్రాంతానికి వచ్చాడు, వెలిగించాలనుకున్నాడు, మాట్లాడాలనుకున్నాడు, భాష నైపుణ్యత నేర్పించాలనుకున్నారు.
మన చేతుల్లో ఒక బైబిల్ పెట్టాలనుకోండి, ఈ వెలుగు ఉంటే కానీ, ఈ వాక్యం ఉంటే కానీ ఈ మూఢనమ్మకాలు పోవనుకున్నాడు. ఆయనే విలియం కేరీ. భర్త చచ్చిపోతే ఆమెకి ఎంత వయసు ఉన్నా కానీ తీసుకెళ్లి సితిమంటల మీద కాల్ చేసేవారు. ఈరోజు ఆడవాళ్ళందరూ ఇలా కూర్చున్నారంటే ఎవరు ఫైట్ చేసిన బిక్స్ పెట్టిందో చెప్పిన విలియం కేరీ. ఈరోజు మన ఆడపిల్లలందరూ చదువుకుంటున్నారంటే ఫైటర్ ఎవరు తెలుసా? విలియం కేరీ. ఇలాంటి చితిమంటల మీదకి స్త్రీని ఎక్కించడానికి వీల్లేదని సతీ సహగమనాన్ని ఒక రూలింగ్ తెచ్చి ఆపేసింది ఎవరు తెలుసా? విలియం కేరీ. విలియం కేరీ ఇది సొసైటీలో ఉండకూడదని, ఈ సొసైటీ ఇది చీకట కోణమని ఎలా ఖండించగలిగాడు? విలియం కేరీకి సొంతంగా నాలెడ్జ్ లేదు. విలియం కేరీకి ఆ థాట్ ఎలా వచ్చిందంటే, ఇదిగో విలియం కేరీ దగ్గర వాక్యం ఉంది. వాక్యం, ఆ వాక్యాన్ని బట్టి ఇది తప్పని చెప్పగలిగాడు. ఎన్ని ఖండించాడండి? మన చీకటిని ప్రాలదోడడానికి ఆయన వెలిగే దీపంగా ఆరిపోడు. ఏడుపు వచ్చే మాట చెప్పిన 6 నెలల గర్భవతి అయిన తన భార్యను కూడా పట్టుకుని వచ్చాడు ఇండియా. 6 నెలల గర్భవతి అయిన తన భార్యను కూడా పట్టుకుని వచ్చాడు. ఆ వచ్చిన తర్వాత బిడ్డ పుట్టారు, మరో బిడ్డ పుట్టారు. ఈ బైబిల్ అన్ని కోణాల్లోకి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే ఇది ఎంత వేగంగా వెళితే అంత మంచిది, ఇది ఎంత ఆలస్యం అయితే ప్రపంచానికి అంత ప్రమాదం అనుకుందాం. ముగించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం వచ్చుండి. అందుకు యేసు, నాది కాదు, నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించుచున్నాడో నిశ్చయించుకొనవలెను అని పైన వివరించారు. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను ఎత్తుకుని గాని తన్ను పంపిన వాని మహిమను ఎత్తుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. యోహాను నీతిమంతుడు అనడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నువ్వెవరవయ్యా, నీకంటే ఒక డిగ్రీ ఉందని అడిగితే యోహాన్ అంటాడు, నాకు చెప్పుకోదగ్గ డిగ్రీ ఏమి లేదు, కానీ నాకు డిగ్నిటీ ఏమనుందంటే ఆయన చెప్పులు మోయడం అన్నాడు. నేను చేయి బోధలో నేను కనబడను, నేను చేయి బోధలో నా దేవుడు కనబడతాడని చూపించాడు ఆయన. అలాంటి నైతిక విలువలు కలిగిన వారు దేవుని కొరకు వెలుగుతూ ఆరిపోయారు. విలియం కేరీ మన దేశానికి వచ్చేసరికి 6 నెలల గర్భిణి పట్టుకుని వచ్చాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఇంటి నుంచి ఒక వార్త వచ్చింది, నీ బిడ్డ చనిపోయారని. ఆ తర్జుమా జరుగుతున్న టైంలో తన బిడ్డ చనిపోయారు. ఆ బిడ్డ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత తన భార్య పిచ్చిదైపోయింది. నీ భార్య పిచ్చిదైపోయిందని ఎప్పుడైతే ఆ విషయాలు సద్దుమడుగుతున్నాయి అనుకునే సమయానికి నువ్వు తర్జుమా చేసిన బైబిల్ గ్రంథాలయం తగలడిపోయిందన్నారు. వీటన్నిటి మధ్య నలిగిపోయి అటు పరిగెడితే భార్య శవాన్ని, కొడుకు శవాన్ని రెండిటిని కప్పెట్టి ఆ శవం లేదా ఆ గోతు ముందు ఆయన మోకాళ్ళేసన్న మాట ఏంటో తెలుసా? దేవా, ఇదిగో నీ పరిచర్య కొరకు వచ్చిన నేను నీకు మాట ఇస్తున్నాను, నాగిటి మీద చెయ్యేసి నేను మరలా ఎరిదిరిగి చూడండి, ఎందుకంటే ఈ దేశాన్ని వెలిగించే నేను వెళ్తానన్నాడు. అంతే. ఇక్కడే ఉండిపోయాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే చచ్చిపోయాడు. మనకి చదువులు నేర్పించాడు, మనకి విద్యా వ్యవస్థలో పెట్టాడు, మనకి బ్యాంకింగ్ సెక్టార్ ఇచ్చాడు, రైల్వే జోన్ ఇచ్చాడు. ఒక్కటేంటి, సొసైటీలో ఒక మెరుగైన వ్యవస్థను దిద్దడానికి ఇదిగో విలియం కేరీ అన్ని విధాలుగా మన కొరకు నలిగిపోయాడు. ఈ వాక్యం ఎవరి బుర్రలకెక్కితే వారు ఈ లోకం కొరకు వెలుగుతూ కరిగిపోతారు. యోహాను వెలిగాడు, ఆ చీకటిని తీసేశాడు. యోహాను వెలిగాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు. ఆయన రాకను గుర్తించిన ముందస్తు ఆయన మార్గదర్శిగా నిలబడిన ఆయన ఆ పరిసయ్యులు రాజకీయ వ్యవస్థను అన్నింటినీ సరి చేశాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రపంచం బాగుపడడం స్టార్ట్ అయ్యింది. ఆ రోజు ఆయన ముందస్తుగా పరిచర్య చేశాడు కనుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చాడు కనుకే 12 మందిని సిద్ధం చేశాడు. ఆ 12 మంది ఈరోజు ప్రపంచాన్ని ప్రభువుకు దగ్గర చేశారు. ఆ రోజు వాళ్ళు చేయగలిగారు కనుకే
మన దేశాల వరకు మిషనరీలు రాగలిగారు. వారు వేసిన పునాదులకు ఇదిగో ఈ ధవళేశ్వరం ప్రాంతం వరకు ఈరోజు మనం ఇలా కూర్చొని కాస్త మనుషుల్లా బతకగలుగుతాం. ఈ వాక్యం ఎక్కడుంటే అక్కడ మనుషులు మారుతారు. ఈ వాక్యం ఎక్కడుంటే అక్కడ చీకటి దూరం అవుద్ది. ఈ వాక్యం ఎక్కడుంటే అక్కడ వ్యసనాలు తగ్గితే మనుషులు విలువలు నేర్చుకుంటారు. అందుకే నేను చెప్తున్నాను, సంఘానికి వచ్చాము వెళ్ళిపోయాం కాదు, వచ్చిన మీరు ఈ వాక్యాన్ని అందించగలిగే స్థితిలో ఉండాలి. యవనస్తులుగా మీరు వచ్చినప్పుడు ఆ వాక్యం మీద మీరు నైపుణ్యత సాధించే వారిలా ఉండాలి. పెద్దరికంగా మీ పెద్దరికాన్ని వాక్యముతో ఒక సంసార జీవితాల్లో ఉన్నవారైతే పొరుగు సంసార జీవితాలకు ఇదిగో క్రైస్తవ కుటుంబాలంటే ఎట్లా ఉండాలని ఒక మోడల్గా మనం నిలబడగలగాలి. ఎక్కడ ఉంటున్నారు చెప్పండి. ఒక ఆవిడ సీరియస్గా మాట్లాడుతుంది, ఆగా పాస్టర్ గారు వెళ్ళిపోయి చూసుకుందాం అందట. ఏం చేస్తావు, చంపేతావు ఆవిడ్ని? మరొక ఆవిడ సీరియస్గా మాట్లాడుతుంది, ఆగో చచ్చి అయిపోయింది కాబట్టి బతికిపోయలేదు, నేను సంగతి చూద్దాం అందట. అవే వద్దు. మనం వాక్యాన్ని మన జీవితంలో చూపించకపోతే మరలా నేను చెప్తున్నాను, మణిపూర్ కన్నా భయంకరమైన శిక్షలు మన రాష్ట్రంలో కూడా చూస్తాం.